పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. పంచగుట్టలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించి మరి భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఏదైతే పరాయి పాలన నుండి విముక్తి పొందినటువంటి భారతదేశానికి మరి రాజ్యాంగం అవసరం ఉన్నందున ఆ రాజ్యాంగానికి ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 6 దిశలు మన నిద్రాహారం లేకుండా రాజ్యాంగాన్ని రక్షించి ఈ భారతదేశానికి అతి చక్కటి రాజ్యాంగం అందించినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందరికీ కూడా మరి అణగారిన వర్గాల వాళ్ళకు కూడా మరి ఉన్నత వర్గాలతో సమానంగా మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి వారికి హక్కులు కల్పించి రిజర్వేషన్ కల్పించిన మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు రాజ్యాంగం వర్ధిల్లాలి, మరి రాజ్యాంగాన్ని కూల్చాలని చెప్పేసి మరి అగ్రకుల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలను భగ్నం చేసి ఆ పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కాబట్టి కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని కూల్చాలని, రాజ్యాంగానికి విఘాతం కల్పించాలని చేస్తున్నటువంటి ప్రక్రియను మేము తిప్పికొడతాం. రాబోయే రోజుల్లో మరి బీజేపీ పార్టీకి మేము మరి చిత్తుగా ఓడించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమందరం కూడా అన్ని ప్రజలను మమేకం చేసి ఆ పార్టీని ఓడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు వారికి రిజర్వేషన్లకు విఘాతం కల్పించకుండా అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి మాకు చేసిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మరి మాకు న్యాయం చేసే దిశలో ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. లేని పక్షంలో స్థానిక ఎలక్షన్లో ఈ ప్రభుత్వాన్ని మరి చిత్తుగా ఓడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.